హాయ్ అండి. ఈ పొంగల్‌కైతే మా ఊర్లో ముగ్గుల పోటీలు పెట్టారనమాట. ఈ పొంగల్‌కే కాదండి, ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు ఊర్లో. కానీ నేనైతే ఎప్పుడు ఎళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళి చూసినప్పటికీ పార్టిసిపేట్ చేయాలని అనిపించింది. అందుకోసం నేను మా ఆడపడుచు అయితే ఇద్దరం పార్టిసిపేట్ చేశామన్నమాట ముగ్గుల పోటీలలో. ప్రైజ్ రావాలని ఏముందండి, ఊరికే మన టాలెంట్ మనకు వచ్చినంతలోనే మనం వేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే మేము పార్టిసిపేట్ చేసామన్నమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళకు వచ్చినంత దాంట్లోనే ఇంట్రెస్టెడ్గా అయితే పార్టిసిపేట్ చేసి ముగ్గులు అయితే వేశారండి. పవన్ కళ్యాణ్ గారి చిత్రం అన్నమాట అది. ఇది మా ఊర్లోనే డిగ్రీ కాలేజ్ అండి, ఎల్వీఆర్ డిగ్రీ కాలేజు. ఆ కాలేజీలో అయితే ముగ్గుల పోటీలు పెట్టారనమాట. మనం పండగలకి సంక్రాంతికి ఏది చేసుకొని తినడము, ఇంట్లో ఉండడము, అవి కడుక్కోవడం అనే కాకుండా ఇటువంటి ఏమైనా నిర్వహిస్తే బాగుంటుందన్నమాట. 10 మంది ఒక దగ్గర ఉంటారు కదండి, పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు, బాగా సందడిగా ఇట్లా ముగ్గుల పోటీలే కాదు ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినా బాగా కళగా అనిపిస్తుంది అనమాట ఊరికి. చూశారు కదా ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి ఊర్లో. మనం ఇంట్లో ఉంటే మనకు ఇంత సందడిగా వీళ్ళంతా కనిపించరు కదండి. ఇట్లా ఏ ఊర్లో అయినా కానివ్వండి ఇట్లా పెడితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఊర్లో కూడా ఇట్లాగే పొంగల్కి ముగ్గుల పోటీలు పెట్టారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూశారు కదా ఎవరికి వచ్చినంతలో వాళ్ళు వేస్తున్నారండి. అది పెద్దదా చిన్నదా అనేది కాదు, ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ అయితే చేసి ధైర్యంగా వేస్తున్నారనమాట. పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి. చాలామంది ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇట్లాంటప్పుడు పండగలప్పుడు బయటకు వచ్చేసి వేద్దాము ఏముందిలే ముగ్గు పార్టిసిపేట్ చేస్తామని ఇంట్రెస్ట్తో బయటకు వస్తారనమాట. ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. చూశారు కదా ఒక 1.5 అవర్ అయితే ఇచ్చారండి టైం లిమిటెడ్ అనేది. 1.5 అవర్ లోపల ఎవరికి వచ్చినంతలో వాళ్ళైతే వేసేసారనమాట. అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టీవీ పెట్టారండి ఎల్ఈడి, సెకండ్ ప్రైజ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టారనమాట, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సర్ పెట్టారు. ప్రతి పార్టిసిపేట్కి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే పెట్టారనమాట. అట్లా లాస్ట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ మొత్తం అయితే సబ్మిట్ చేశారండి. ఫస్ట్ విన్నర్కి, సెకండ్కి, థర్డ్కి. మీకు ఎలాగ అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ అండి.